ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి పనులతో పాటు ఆ నియోజకవర్గంలో క్యాడర్ను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తమ కోసం, తమ గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం, పార్టీ జెండాని భుజాన వేసుకొని తిరిగినటువంటి క్యాడర్ని ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ను అశ్రద్ధ చేసినటువంటి నాయకులు మళ్ళీ ఎన్నికల నాటికి టికెట్ కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకుండా పోయిన నియోజకవర్గాలు గతంలో చాలా చూసాం, చాలామంది నాయకులను చూసాం. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి కూటమి పార్టీల్లో కొన్ని నియోజకవర్గాలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులతో పాటు కార్యకర్తల్ని కొంతమంది నాయకులు పట్టించుకోవట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు వినపడతా ఉన్నాయి. అయితే అటు తెలుగుదేశంతో పాటు జనసేన పార్టీలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు క్యాడర్ని పట్టించుకోవట్లేదంట. అలా అని వారేం అవినీతి చేయట్లేదంట, వారేం అభివృద్ధి చేయకుండా ఉండటం లేదంట. కాకపోతే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి క్యాడర్కి గుర్తింపు రావటం లేదనేటువంటి ఒక అసంతృప్తి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఉందంట. దాంట్లో ప్రధానంగా చూస్తే రాజోల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన ఏకైక నియోజకవర్గం. ఆ పార్టీ అధినేత కూడా తక్కువ ఓట్లతో ఓటమి చెంది అప్పటికీ కూడా రాజోల్ నియోజకవర్గంలో ఆ పార్టీ గెలిచింది. అంటే ఆ పార్టీ గెలవటానికి ప్రధాన కారణం ఆ పార్టీ క్యాడరే. ఆ పార్టీలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానే కాదు. ఎందుకంటే రాపాక వరప్రసాద్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 300 ఓట్లు, 300 ఓట్లు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి ఆయన పోటీ చేస్తే మరి ట్రయాంగిల్ పోటీలో ఆయన గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు. అయితే అది ఆయన గొప్పతనం అంటే ఖచ్చితంగా కాదు. జనసేన పార్టీ క్యాడర్ గొప్పతనం, అక్కడ ఉన్నటువంటి మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానులు అన్ని సామాజిక వర్గాల బలంగా ఉండటం ఆ నియోజకవర్గానికి అదొక వరంగా మారింది. ఆ మెగా కుటుంబానికి సంబంధించి ఆ పార్టీల తరపు నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలు ప్రస్తుతం అక్కడ మెండుగా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ గారు అక్కడ గెలిచారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. సో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేస్తే ఓటమి చెందారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇదే నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి వరప్రసాద్ గారిని ఆ పార్టీ రంగంలోకి దింపింది. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, చాలా గొప్ప అడ్మినిస్ట్రేటరు, ఎలాంటి అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు వరప్రసాద్ గారు, రాజోల్ వరప్రసాద్ గారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు, కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు, జనసేన జెండా ఎగరేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో నా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, గతంలో పనిచేశారు కాబట్టి, పూర్తి అనుభవం ఉంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తి అనుభవం ఉంది, మరి ఉన్నత విద్యావంతుడు కాబట్టి చాలా చక్కగా కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఆ నియోజకవర్గంలో. అధికారులు సంబంధించి బదిలీల్లో కానీ పోస్టింగ్ల్లో కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా ఆయన తాకలేదు అనేటువంటి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు రాజోల్ జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ప్రస్తుతం. అయితే క్యాడర్ను అశ్రద్ధ చేస్తున్నారనేటువంటి ఒక అసంతృప్తి జనసేన పార్టీ క్యాడర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ నియోజకవర్గంలో. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ వల్లనే వరప్రసాద్ గారు గెలిచినా, మరి 2019లో రాపాక వరప్రసాద్ గారు గెలిచినా అది జనసేన క్యాడర్ వల్లే కానీ మరి ఎవరి వల్ల కాదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతం రాజోల్ జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, దేవవరప్రసాద్ గారు ఖచ్చితంగా క్యాడర్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు, పోస్టింగ్లకి ఎక్కడ ఒక రూపాయి డబ్బులు తీసుకోలేదు, నిజాయితీగా ముందుకు వెళ్తున్నారు. మరి అలాంటప్పుడు క్యాడర్ని దూరం చేసుకుంటే, క్యాడర్ని మర్చిపోతే ఆయనకు వచ్చే ఎన్నికలకి సీటు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సీటు వచ్చినా గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందులో రాజోల్ నియోజకవర్గం క్యాడర్ మీదే ఆధారపడి ఉంది. పార్టీ ప్లస్ క్యాడరు, అంటే పార్టీ అంటేనే క్యాడరు, క్యాడర్ అంటేనే పార్టీ. ఆ కార్యకర్త ఆ జెండా కింద పనిచేస్తాడు. దేవరప్రసాద్ గారు మళ్ళీ ఆయన ప్లేస్లో ఇంకొకరికి సీట్ ఇచ్చినా, మళ్ళీ రాపాక వరప్రసాద్ గారు వచ్చి జనసేన పోటీ చేసినా
ఆ పార్టీ జెండా కోసం ఆ కార్యకర్తలు ఆ పార్టీని గెలిపిస్తారు. సో అలాంటి ఆ నియోజకవర్గంలో మరి కార్యకర్తల్ని దేవరప్రసాద్ గారు అశ్రద్ధ చేస్తున్నారు అని చర్చ నడుస్తుంది. ఒక కార్యకర్త 10 సార్లు 20 సార్లు ఆయన కలిసినప్పటికి కూడా ఆయన గుర్తుపట్టలేకపోవటం, 10 సార్లు 20 సార్లు ఎవరన్నా ఫోన్లో మాట్లాడినప్పటికి కూడా కనీసం వారి నెంబర్ సేవ్ చేసుకోలేకపోవటం, మరి క్యాడర్కి అందుబాటులో ఉండే పరిస్థితి లేకుండా పోవటం, కేవలం ఒక 5గురిని 10 మందిని క్వార్టరీలాగా చేసుకుని వారితోనే ముందుకు వెళ్ళటం, ఎవరైతే యువత ఉత్సాహంగా పనిచేసి ఆయన గెలుపు కారణమయ్యారో మరి ఆ యువతని దగ్గరికి తీసుకోలేకపోవటం దేవరప్రసాద్ గారి యొక్క మైనస్లు, లోటుపాట్లు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఆ నియోజకవర్గ జనసేన పార్టీ క్యాడర్ కాస్త అసంతృప్తిలో ఉంది. ఎవరు పనిచేశారు కష్టపడి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి వారికే అవకాశం కల్పించాలని ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ కోరుకుంటా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవరప్రసాద్ గారు ఈ లోటుపాట్లను ఎలా భర్తీ చేసుకుంటారు? మరి క్యాడర్ని గుర్తుపెట్టుకుంటారా? మరి క్యాడర్ 10 సార్లు 20 సార్లు కలిసిన కార్యకర్తల్ని కనీసం ఆయన పేరు పెట్టి పిలవలేని పరిస్థితిలో ఉన్నారా? మరి ఎందుకు క్యాడర్కి ఆయన దూరం అవుతున్నారు అనేది ఖచ్చితంగా ఆయన విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనేది నియోజకవర్గంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి దేవరప్రసాద్ గారు భవిష్యత్తులో ఏమైనా మళ్ళీ క్యాడర్కి దగ్గరై ఈసారి మళ్ళీ టికెట్ తెచ్చుకొని బంపర్ మెజార్టీ సాధిస్తారా, లేకపోతే క్యాడర్కి అసంతృప్తి మిగిల్చి మరి వన్ టైం ఎమ్మెల్యేగానే పరిమితం అవుతారా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.